శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని హిందూపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ నరసింగప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ శ్రీధలతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాహనాల అతివేగం, బైక్ రేసింగ్ నియంత్రణపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింగప్ప మాట్లాడుతూ హిందూపురం పరిధిలోని కొల్లకుంట ప్రధాన రహదారిలో ఈ నెల 15న కొంతమంది యువకులు రేస్ బైక్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఈ దృశ్యాలను కనుగొన్న గ్రామస్తులు యువకులను ఎదుర్కొని నిలదీశారని, తద్వారా గ్రామస్తులపై యువకులు తిరగబడి దాడి చేశారని, దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం తీవ్ర వ్యతిరేకిస్తున్నామన్నారు. వాస్తవంగా పరిగి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిది పుట్టినరోజు కావడంతో కేక్ తీసుకురావడానికి 6 మంది యువకులు ద్విచక్ర వాహనాల్లో నిర్లక్ష్యంగా అతివేగంగా హిందూపురం పట్టణానికి వెళ్తున్నారన్నారు. ఆ సమయంలో మధు అనే యువకుడు నిర్లక్ష్యంగా అతివేగంగా బైక్ డ్రైవింగ్ చేయడంతో క్రింద పడిపోయాడన్నారు. అదే సమయంలో కొల్లకుంటకు చంద్రశేఖర్ రెడ్డి తన భార్యతో కలిసి ఆ రహదారి గుండా వెళుతుండగా అతివేగంగా డ్రైవ్ చేసి కింద పడిపోయిన మధును మందలించారు. నిదానంగా పోతే ఏమి, అంత స్పీడ్ ఎందుకు వెళ్ళావు అని దండించారన్నారు. దీంతో 6 మంది యువకులు చంద్రశేఖర్ రెడ్డిపై చేతులతో కొట్టడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ సంఘటన గమనించిన గ్రామస్తులు మధును కూడా చేతులతో కొట్టడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై చంద్రశేఖర్ రెడ్డి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని 2 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, తద్వారా యువకులపై తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు అతివేగంగా బైక్ రేసింగ్ పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. నిన్న జరిగినటువంటి సంఘటన సంబంధించి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కొంత వక్రీకరణ గురయ్యి ఈ కొన్ని ఒక ఎక్స్ వేదికగా ఆ ప్రమాదానికి సంబంధించి లేదా చిన్నపాటి ఘటన సంబంధించి వేరే విధంగా ఎక్స్ వేదికలో కొంత కంటెంట్ పెట్టడం జరిగింది. అది పూర్తిగా తప్పు. నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు కొల్లకుంట గ్రామం దాటిన తర్వాత ఒక 6 మంది యువకులు, అందులో మధు అనే పిల్లవాడిని గొల్లపల్లి, ఆ పిల్లవాడి బర్త్డే సందర్భంగా కేక్ కొనుక్కోవడానికి హిందూపూర్ టౌన్కి వస్తుంటారు. వస్తున్నటువంటి క్రమంలో ఈ మధు అనేవాడు స్పీడ్గా డేంజరస్ డ్రైవింగ్తో వస్తూ ఒక చోట కొల్లకుంట దాటిన తర్వాత పడిపోతాడు. పెనుగొండ హిందూపూర్ వైపు వస్తూ. అదే సందర్భంలో కొల్లకుంట గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి అతని భార్య వాళ్ళ యొక్క ద్విచక్ర వాహనంలో అటు కొల్లకుంట వైపు పోతుంటారు. ఈ మధు అనేవాడు ఆ డేంజరస్ డ్రైవింగ్ వల్ల కింద పడిపోతాడు. కింద పడిపోతే కొల్లకుంట గ్రామస్తు చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి పోయి, ఏమయ్యా ప్రాణం మీదకి తెచ్చుకునే విధంగా బండిని నడుపుతున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి అరుస్తాడు. అరిస్తే అతనితో పాటు అతని ఫ్రెండ్స్, నీవేంది మాకు చెప్పేది, బుద్ధి చెప్పేది అని చెప్పి అతన్ని చేతులతో కొట్టడం జరుగుతుంది. అక్కడ దగ్గర ఉన్నటువంటి కొల్లకుంట దగ్గర కాబట్టి అది గమనించిన గ్రామస్తులు ఆ దగ్గరకు వచ్చి ఈ యువకుల్ని, మీకే బుద్ధి చెప్తే మీరు అతని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి కొట్టడానికి ప్రయత్నిస్తే అందరూ పారిపోతారు. మధు మాత్రం అక్కడ ఉంటాడు. మధుని చేతులతో కొట్టి, ఈ కాదయ్యా మీకే బుద్ధి చెప్తే అట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి గ్రామస్తులు అంటే వాళ్ళు ముందే పారిపోతారు. ఈ మధుని ఆ 2 వీలర్ని తీసుకొని వచ్చి మన హిందూపూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖర్ రెడ్డి గ్రామస్తులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. దానిపైన తగు అప్రాప్రియేట్ సెక్షన్ ఆఫ్ లా అప్లై చేసి కేసు నమోదు చేయడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ 6 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం, దాని తర్వాత ఆ మోటార్ సైకిల్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, వీళ్ళందరూ తాగినట్లుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ కండక్ట్ చేసి అందరూ కూడా తాగినట్లుగా ఉంది. దానికి ఒక 10,000 రూపాయలు ఫైను పడుతుందన్నమాట. ఇన్ని విధాలుగా తీసుకోవడంతో పాటు ఇక్కడ ఏమంటే
ఎక్స్ అనేటువంటి వేదికగా ఈ ఎవరైతే బైక్ రేసర్స్ అన్నారు, బైక్ రేసర్స్ కాదు, కేక్ కొనుక్కోవడానికి హిందూపురికి వస్తున్నటువంటి సందర్భంగా స్పీడ్గా వచ్చినారు. ఆ రేసర్సు గ్రామస్తులపైన ప్రతీకార దాడి చేసే ప్రయత్నంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పి ఆ యొక్క మన ఎక్స్ వేదికగా ఉన్నటువంటి కంటెంట్ సోషల్ మీడియాలో అది వాస్తవం కాదు. దాంతోపాటు ఇక్కడ మనం అందరూ గమనించాల్సింది ఏమంటే, మన పుట్టపర్తి ఎస్పీ గారు ప్రతిరోజు అత్యంత ప్రాధాన్యత గల అంశాలలో, నేరాలలో రోడ్డు ప్రమాదాలకి ప్రాముఖ్యతనిస్తూ, అందులోనే స్పీడు డేంజరస్ డ్రైవింగ్ అంటే ప్రత్యేకంగా చొరవ చూపుతూ గ్రామాలలో కూడా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఈ అంశాన్ని గ్రామాల్లో యువకులకు చెప్తూ, దాంతోపాటు ఇటీవల కాలంలో పెనుగొండ బాబయ్య ఉరుసు సందర్భంగా అక్కడ బైక్ రేసర్సు వివిధ విన్యాసాలతో యువకులు బళ్ళను నడుపుతూ, అది చాలా సమాజంలోన యువత ఏ విధంగా పెడదోబడుతుంది అనేటువంటి అనేది ఉండడం వల్ల దానికి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఎస్పీ గారే తానే స్వయాన ఇంట్రెస్ట్ తీసుకొని 180 వాహనాలను సీజ్ చేసి వాటికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా పెద్ద మొత్తంలో జరిమానా విధించడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బైక్ రేసింగ్ కాదు, ఈవెన్ ప్రమాదకరమైనటువంటి స్పీడ్ డ్రైవింగ్ను కూడా పుట్టపర్తి జిల్లా పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లో సహించే విధంగా లేకుండా ప్రతిరోజు దీన్ని అమలుపరచడం జరుగుతుంది. అమలుపరచడంతో పాటు కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు సాయంకాలం పోయినప్పుడు ఎవరు కూడా ప్రమాదకరంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు చేయకూడదు అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలి. వాస్తవ విరుద్ధంగా ఎక్స్ వేదికగా ఆ కంటెంట్ రావడం కరెక్ట్ కాదు. ఏమని, ఈ బైక్ రేసర్స్ తప్పు చేసి మళ్ళీ ప్రతీకార దాడుల్లో భాగంగా గ్రామస్తుల మీదకి దాడులకి పోయినందువల్ల అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి అన్నటువంటిది పూర్తిగా సత్యదూరం.